దిగండి అమ్మా, దిగండి. నా శిష్యుడు మటన్ కత్తి మస్తాన్ని పంపిస్తానే, వాడు నీ వెంటబడి నిన్ను కక్కాదికం చేసేస్తాడు. బంగారు బాతుగుడ్డు, బంగారు చక్కెర లడ్డు, బంగారు బాతుగుడ్డు, బంగారు చక్కెర లడ్డు, సయ్యలవే నా సరసకురావే, సయ్యలవే నా సరసకురావే, చక్కెర పులక చిక్కుడు మనక పక్కకు వస్తే చేరుస్తానే ఒడ్డు నా లడ్డు, బంగారు బాతుగుడ్డు. హలో మిస్, టైం ఎంత మిస్? టైం మాట అలా ఉంచు. ఆడపిల్ల వెంటబడి బాతుగుడ్డు కోడిగుడ్డుని పాట పాడి అల్లరి చేద్దాం అనుకుంటున్నావా? ఆ పాట నేను పాడలేదు మిస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడాడు. చిచి, నీ వెద వేషాలు నా దగ్గరద్దు. చేతికి వాచ్ పెట్టుకుని టైం కావాలా? టైము నా వాచ్ అయిపోయింది మిస్, చూడండి 12 అయింది. నువ్వు ఎవరివో నాకు తెలుసు. నువ్వు మటన్ కత్తి మస్తానివి, పెద్ద రౌడీవి. నన్ను గొడవ చేయమని ఆ వెదవ పంపించాడా? ఇదిగో మటన్ కత్తి మస్తాన్, నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలేసావా? నీ అంతు చూస్తాను, జాగ్రత్త. చూడండి, ఎవడో ఒక రౌడీ వెదవా నా వెంట పడుతున్నాడు. నన్ను అలర్ట్ చేయాలని చూస్తున్నాడు. ఏడు వాడు? ఏం రాంబాబు, కులాసాయనా? కులాసాయనండి. ఊరి నుంచి ఎప్పుడు నిన్నే వచ్చానండి. పార్వతమ్మ కులాసా? కులాసాయి ఉన్నారు. మీరు? బాగున్నారు. పార్వతమ్మ గారు అబ్బాయి రాంబాబా. అయ్యో అయ్యో రామా, ఎంత పని చేశావే? ఆ రాంబాబుని పట్టుకున్నా నేను మాట్లాడినావా? ఆయన రాంబాబు నాకేం తెలుసు, ఎప్పుడో చూసాను, గుర్తుపట్టలేదు. గుర్తుపట్టడం మాట అలా ఉంచు. అసలు రౌడీ అని ఎలా అనుకున్నావే? బుద్ధి లేదే నీకు? ఏదో జరిగిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావా? చెప్తాను రా. ఏంటి ఎక్కడికి? వాళ్ళ ఇంటికి వెళ్ళి అతనితో తప్పైపోయింది క్షమించమని లెంపలేసుకొద్దు కానీ రా. నేను రా, నాకు సిగ్గు. ఇది ఎక్కడ సోచమే? మాట్లాడినప్పుడు లేదు కానీ క్షమాపణ అడగడం సిగ్గొచ్చిందా? అది కాదక్క. ఇంకేం మాట్లాడుకురా. ఆయన ఇక్కడే కూర్చున్నారు. తప్పైంది క్షమించమని అడుగు. వద్దు, వెళ్ళమంటుంటే. ఈ రౌడీ గదిలోకి ఎందుకు వచ్చావు? నా కోపం వస్తే నేనేం చేస్తానో తెలుసా? ఏదో పొరపాటు. పొరపాటు కాదు, పొగరు. అవును, నేను రౌడీలా ఉన్నానా? బ్యూటిఫుల్ ఫేస్, అందమైన క్రాప్, తెల్లని బట్టలు వేసుకుని నేను హీరో లాగుంటే నన్ను పట్టుకుని రౌడీ అంటావా? రౌడీ లాగున్నానా? రౌడీ లాగున్నానా? లేదు, నువ్వు మీరు హీరోలాగే ఉన్నారు. ఉన్నాను కదా. ఎందుకు సార్? ఎందుకు సార్ కారుకోతలో? అందుకే క్షమాపణ అడగాలని. ముందా ఏడు పాప, క్షమించమని అడిగితే క్షమిస్తానేంటి? నేను క్షమించాలి అంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. ఏమిటో చెప్పండి, చేస్తాను. ఏమైనా చేస్తావు కదా. దగ్గర దగ్గరికి వచ్చావు కదా, ఈ ఏరియా ఉంది చూడు, ఓ చిన్న ముద్దు. మొత్తానికి ఈ పూటంతా మీ అక్క చెల్లెళ్ళ కబుర్లతో సరిపోయింది. మరి ఇంటి దగ్గర ఎంతమంది ఎదురు చూస్తున్నారు, ఎన్ని వ్యవహారాలు ఉన్నాయో మరి వస్తా. అయ్యో నామతిమండా, ఉండు బాబాయ్, అరిసెలు చేసాను తినేది. అరిసెలా? పట్రా పీకల దాకా పట్టుబట్టి వాటి సంగతి తేల్చేస్తాను. అరిసెలా? పట్రా పీకల దాకా పట్టుబట్టి వాటి సంగతి తేల్చేస్తాను అని తినడానికి మాత్రం సిద్ధపడతావు. కానీ ఎన్నిసార్లు చెప్పినా మా అక్కకి సంబంధం చూడవు. మాకున్న పెద్ద దిక్కు నువ్వే కదా.
దానికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని ఉద్దేశమే లేదు. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుర్రకెక్కదు. అబ్బా లేనిపోని హంగామా చేసేయకమ్మా. ఆ మధ్య పెళ్లి సంబంధం తీసుకొస్తే ఏమన్నా మీ అక్క? ఇప్పుడు నా పెళ్లికి ఏమి తొందర వచ్చింది అని నానా చివాట్లో పెట్టింది. తీసుకొస్తే ఆవిడతోను, తీసుకురాకపోతే నీతోను, ఇద్దరూ కలిసి చిందులు దొక్కేస్తున్నారు. ఇప్పటికిప్పుడు మీ అక్కయ్య చేతము అనిపించు. బ్రహ్మాండమైన సంబంధం పట్నంలో ఉంది. బ్రహ్మాండమైన కుర్రాడు, బుద్ధిమంతుడు, బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఏమిటి బ్యాంక్ అంటున్నారు? బ్యాంకు ఊరికే. ఆ మధ్య పట్నంలో బ్యాంకులో దొంగతనం జరిగింది. భలే తమాషాలే. మన లలితకి తెలిసి చెబుతుంది. చెప్పమ్మా. చాలా తమాషా. నేను చెప్పలేను బాబోయ్, నువ్వే చెప్పు. బాబాయ్ నువ్వేనే చెప్పచ్చు కదా. ఏముందమ్మా, దొంగలు పడ్డారని చెప్పానుగా బ్యాంకులో. ఆ బ్యాంక్ ఏజెంట్ పెద్ద సంగీత విద్వాంసుడట. ఆ దొంగల నాయకుడు కూడా సంగీతం తెలుసు. కరెక్ట్. ఇద్దరు కలుసుకోగానే గోరోరే ఏజెంటు డబ్బిస్తావా లేక డామ్మని కాల్చిన అన్నట్ట. నువ్వు కాల్చినా పేల్చినా చీల్చినా నేనెందుకు డబ్బిస్తాను రా పడవా దొంగ పడవా. సరిగ్గమ్మ దిగమ్మప్ప పదాన్నిస్తా. నువ్వు చెప్పులేతా. మొండికేస్తే ఊరుకునే మంచివాణి కాను నేను. డొక్కతో డోలు కట్టి మాడి మీద దెబ్బ కొట్టి బుర్ర రామకీర్తన పాడిస్తారా? సరిగ్గా అమ్మా, సరిగ్గా అమ్మా. నువ్వు పాడు బాబాయ్. సరి సరి నిసన్నిద్దా సరిగ్గా అమ్మా. నువ్వే చెప్పు. ఆ వంకాయ్. మీ హరిగా దాపండి బాబాయ్. మీ మాటలన్నీ వెళ్ళలేదనుకుంటున్నారా? మీ పద్యాలతోటి పాటలతోటి నన్ను మాయ చేయడానికి నీకెన్నిసార్లు చెప్పాను? దాని చదువు పూర్తయితే తప్ప నా పెళ్లి ప్రసక్తి తెస్తే ఊరుకోనని. దాన్ని పెంచేది, చచ్చి చెడి చదివించేది అన్నీ నీకు తెలుసు కదా. చిన్నపిల్లేదో మతి లేకుండా మాట్లాడితే దాన్ని నోరు మీద చెప్పడం పోయి దాంతో పాటు నువ్వు వంత పడతావా? ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకోను. అయ్యో నా బిడ్డ లాక్కున్నా ఏంటి? బాకీలు చెల్లించకపోతే అప్పుడు వాళ్ళు ఊరుకుంటారంటే. బిందెలేం కర్మ, చెంబులు తప్పేళ్ళు కూడా లాక్కుంటారా? బాకీ ఏమిటి బాకీ? అతనికి ఏం బాకీ ఉన్నాను? బాకీలు ఎప్పుడు అంటే అది ఉన్నావు కదా. అదే ముద్దు. ఇదిగో మర్యాదగా రోజుకో ముద్దు, దానికో ముద్దు వడ్డీ ఇస్తావు. సరే సరే, లేకపోతే బిన్ను తీసి గోదాట్లో పడేస్తాను. మీ అక్కయ్య ఒంటి అర్థం చేస్తున్నావు. ముద్దు నాకు ఇచ్చేయి. ఇవ్వకపోతే ఏం చేస్తావు? చెప్పాను బిందె ఒకే ఒక తన్ను గోదావరి. రా చూస్తావంటే నీకా చెప్పేది. నాకు అవతల టైం అవుతుంటే పోతే బిందెలే కదా బిందె. నువ్వు ఇచ్చిన దానికి 1000 బిందెలు ఇస్తాను. 1000 బిందెలు. వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డారమ్మో. ఎండలొచ్చి రెండు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో. కొంగు సాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు. ఆగడాల పిల్లోడైనా నీవోడు. ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు. ఆగడాల పిల్లోడైనా నీవోడు.
కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు వాటేసుకుంటే 100 ఏళ్ల పంట వద్దంటే విందమ్మ నవ్వు చెయ్యేస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ చెయ్యేస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ గుండెల్లో చోటుంది చూడు ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డారమ్మ కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఆగమంటే రేగే నమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు పోతుంటే కట్టెయ్య నా తాళి బొట్టు నా మాటకి ఎరుతోడు ఏరెండి నా ఊరు తోడు నీ తోడులో ఊపిరాడు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డాదమ్మో ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మ కొంగు దాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే పొలమ్మ రావమ్మ ఆగమంటే రేగే నమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు